హాయ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి చిన్న చిన్న కాన్సెప్ట్సే అనమాట. అయితే ఒక క్లారిటీగా ఉండాలని ఎన్నో వింటూ ఉంటాము మనోవిజ్ఞాన శాస్త్రంలో. సైంటిస్టులని వాళ్ళ పేర్లు, వాళ్ళు తెచ్చిన శాస్త్రాలు కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలు కానీ కన్ఫ్యూజెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. సో చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయినా క్లారిటీ తీసుకోవడం. అయితే మనోవిజ్ఞాన శాస్త్రం పైన ఎన్నో వాదాలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. 1879 ముందు అనమాట మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది. దాని తర్వాత 1879లో మనోవిజ్ఞాన శాస్త్రం కోసం సపరేట్గా ప్రయోగశాలను స్థాపించారు. ఎవరు? ఊంటు శిష్యులే టిష్నర్లు అనమాట. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతన అంటే కాన్షియస్కు సంబంధించిన శాస్త్రంగా భావించారు. పదార్థంలో మూలకాలున్నట్టే చేతనలోనూ కూడా కొన్ని భాగాలున్నాయని భావించారు వీరు. చేతనను మూలకాలుగా విడగొట్టి ఆ మూలకాల పరస్పర సంబంధాన్ని విశ్లేషించారు. చేతనను మూలకాల నిర్మాణంగా భావించారు. ఈ తరహా అభిప్రాయాలనే నిర్మితివాదం ఆర్ సంరచనాత్మక వాదంగా పేర్కొంటారు. అంటే స్ట్రక్చరలిజం అన్నమాట. చేతనలోని భాగాలైన సంవేదనలు అంటే సెన్సేషన్స్, అనుభూతులు, ఫీలింగ్స్, మానసిక ప్రతిరూపాలు అంటే ఇమేజెస్ అన్నమాట. మళ్ళీ ఈ మూడిటిని కనుక్కోవడానికి ఇంట్రోస్పెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు, అంటే అంతర్వీక్షణ పద్ధతి. అయితే ఈ వాదనకు వ్యతిరేకంగా విలియం జేమ్స్ నేతృత్వంలో మరో సాంప్రదాయం బయలుదేరింది. అదే ప్రకార్యవాదం లేదా కార్యాత్మక వాదం, అంటే ఫంక్షనలిజం అన్నమాట. అది స్ట్రక్చరలిజం అయితే ఇది ఫంక్షనలిజం. అంటే చేతన నిర్మాణాన్ని గురించి కాకుండా చేతన యొక్క నిర్వహణ అంటే పనిచేసే విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రపు అధ్యయన అంశంగా చేపట్టారు, అంటే ఫంక్షన్ అన్నమాట. దీనిని సిద్ధాంతీకరిస్తూ విలియం జేమ్స్ మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. జేమ్స్ మెకిన్ క్యాటిల్, జాన్ డ్యూయలు ఈ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారన్నమాట. ఇక్కడ ఇది మళ్ళీ రెండు వాదనలకు దారితీసింది. ఒకటి అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం, రెండు ప్రవర్తనవాదాలకు. అయితే 1900 సంవత్సరంలో జేబి వాట్సన్ ప్రవర్తనవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. శాస్త్రీయమైన మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం కేవలం పరిశీలించగలిగే ప్రవర్తనకు మాత్రమే సంబంధించాలని ఈ వాదం పేర్కొంటుంది. ఒకరి ఆలోచనను మరొకరు గ్రహించడం అసంభవం కాబట్టి మానసిక ప్రాకార్యాలు అంటే ఫంక్షన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన అంశాలు కానే కావని పేర్కొన్నారు. ఉద్దీపన అంటే స్టిమ్యులస్, ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ అన్నమాట. ఈ రెండిటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడమే ప్రవర్తనగా పేర్కొన్నారు. అసలు ప్రవర్తన అంటే ఏమిటి? ఉద్దీపన అంటే ఏమిటి? ప్రతిస్పందన అంటే ఏమిటి? జీవి బాహ్య ఉద్దీపనలకు చూపించే ప్రతిస్పందనలే ప్రవర్తన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. ఈ గుచ్చుకుంది ఉద్దీపన ఒకటి జరిగిందనమాట ఇక్కడ. అయితే ఆ జీవి గుచ్చుకోగానే ఏం రియాక్ట్ అవుతాడు అంటే ప్రతిస్పందన అనమాట. అమ్మ అంటూ బాధగా అరుస్తాం, లేకపోతే కాలిని వెంటనే వెనక్కి తీసుకుంటాం అనమాట. లేకపోతే చాలామంది ఓర్చుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు. అలాగే ముఖ కవలికలను అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎమ్మటే మారిపోతాయి, లేదా శరీర స్థితిని వాళ్ళు మార్చేసుకుంటారు. ఇవన్నీ ప్రతిస్పందన అన్నమాట, అంటే రెస్పాన్సెస్. అయితే ఇక్కడ సంక్లిష్టమైన మానవుని యొక్క ప్రవర్తన అంటే బిహేవియర్ అనేది కేవలం ఉద్దీపన ప్రతిస్పందనలకే పరిమితం చేయడం కొంతమందికి నచ్చలేదు. అయితే దానికి పర్యవసనంగా ఏర్పడ్డదే సమగ్రాకృతి వాదం లేదా గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదం గురించి మనం తర్వాత చెప్పుకుందాం. అయితే గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. సమగ్రాకృతి అంటే కాన్ఫిగరేషన్స్ అని దీని అర్థం అన్నమాట. 1912లో మ్యాక్స్ వర్ధైమర్ దీనిని ప్రతిపాదించారు. దీని ప్రకారం ప్రవర్తన కేవలం ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపడం మాత్రమే కాదు, ఉద్దీపనలోని ఏదో ఒక అంశాన్ని కాకుండా ఉద్దీపనలను ఒక సంపూర్ణమైన మొత్తంగా చూడడం వల్ల ప్రవర్తన ఏర్పడుతుందని చెప్తారు.
అంటే యాజ్ ఏ హోల్ అనమాట. మనోవిజ్ఞాన శాస్త్రం బాహ్య ప్రవర్తనలను అధ్యయనం చేసే శాస్త్రం కాదని, చేతన అనుభవాల అధ్యయనమే మనోవిజ్ఞాన శాస్త్రపు అధ్యయన అంశం అని పేర్కొంటారనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఊంటూ అతని శిష్యుడు టిష్నర్ ఇతను ఏం చెప్పాడు? ఓన్లీ చేతన అంటే కాన్షియస్ గురించి మాత్రమే చెప్పారు. తర్వాత ఇది ఫంక్షనలిజం అంటే చేతన నిర్వహణ అన్నమాట. అంటే పనిచేసే విధానం ఫంక్షన్. దీని తర్వాత వచ్చిందే నిర్వహణ అనుభవం అన్నమాట. 1-2 సార్లు చూసుకోండి. అయితే మనోవిజ్ఞాన శాస్త్రం బాహ్య ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే చేతన అనుభవాల శాస్త్రం అంటే కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. మిగతా వాదాలతో పోలిస్తే ఈ వాదపు ప్రభావం చాలా తక్కువ కాలమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త ప్రవర్తనలో చేతన కంటే అచేతనే చాలా బలమైన అంశమని సూత్రాలతో సహా ఇతను ప్రూవ్ చేశాడనమాట. అంటే చేతన అనుభవాలకే ప్రాధాన్యం ఇచ్చి వీరి సాంప్రదాయం అనేది ముందుకు తీసుకెళ్తాడు ఫ్రాయిడ్ అనమాట. ఇక్కడ ఇంటూ మార్క్స్ పెట్టాను, అవి తప్పని కాదు, వాటికి వ్యతిరేకంగా ఈ సాంప్రదాయాలనేవి వచ్చాయి అని జస్ట్ సింబల్గా పెట్టాను. ఈ ఫ్రాయిడ్ మనిషి ప్రవర్తనలో 90% వరకు అచేతన అంటే అన్కాన్షియస్నెస్లోనే ఇమిడి ఉంటుందని, అదే మనోవిజ్ఞాన శాస్త్రపు అధ్యయన అంశమని తెలుపుతాడు. ఇందుకు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. మనోవిజ్ఞాన శాస్త్రంపై ఇది ఎంతో బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇది కూడా కొంతమంది శాస్త్రవేత్తలకు నచ్చదు. అయితే ప్రశ్నించడం, అన్వేషించడం అనేది సైన్స్ యొక్క లక్షణం. ఫ్రాయిడ్ తెచ్చిన ఈ అంశాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు తప్పుపడతారు. ఈ సిద్ధాంతాన్ని కూడా ప్రశ్నించే సాంప్రదాయాలు తర్వాత కొన్ని పద్ధతులు వెలువడతాయన్నమాట. అయితే ఫ్రాయిడ్ తెచ్చిన ఈ అధ్యయనాన్ని చాలామంది అన్వేషించి ప్రవర్తనను తెలుసుకోవడానికి ఎన్నెన్నో పద్ధతుల్ని మన ముందుకు ప్రవేశపెడతారు.